सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्धन्यादायात्मनः प्राणम् आस्थितो योगधारणाम्। ओमित्येकाक्षरं ब्रह्मा व्याहरन् माम् अनुस्मरन् यः प्रयाति त्यजन् देहं स याति परमां गतिम्। अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः। अनन्यचेताः सततं సతతం ఎల్లప్పుడూ అనన్యచేతాః ఇతరమును పొందనటువంటి మనస్సు గలవాడు యహ ఎవడో మాం నన్ను స్మరతి నిత్యశః నిత్యశః ఎల్లప్పుడూ మాం స్మరతి నన్నే స్మరిస్తూ ఉన్నాడు తస్య అతనికి అహం నేను సులభః సులభుడను నిత్యయుక్తస్య యోగినః నిత్య ఎల్లప్పుడూ యుక్తస్య కూడుకున్నటువంటి యోగినః యోగికి సులభః సులభముగా నేను పొందబడుతూ ఉన్నాను. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్యచేతాః సతతం యః మాం స్మరతి నిత్యశః మాం నన్ను యహ ఎవడు స్మరతి నిత్యశః ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉన్నాడో అనన్యచేతాః అనన్య మనస్సు గలవాడై అన్యమును పొందని మనస్సు గలవాడుగా ఉండి సతతం ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉన్నటువంటి వాడు. అది మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని తన అధీనంలోకి తెచ్చుకోవాలి అని చెప్పన్నట్లయితే గురువులు మనకి జపము అనేటువంటి ఒక ఉపాయాన్ని అందిస్తారు. మంత్రోపదేశము అంటారు. మంత్రోపదేశాన్ని చేస్తారు. ఎన్ని మాలలు రోజుకు చెయ్యాలి అని చెప్పి అడుగుతాం. స్వామి గారు మీ ఓపికమ్మ అని చెప్పని అంటాడు. అందువల్ల ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు అభ్యాస విధానంలో 2 మాలలు 3 మాలలు అని చెప్పని జపమాల పట్టుకుని జపం చేయటం లాంటిది ఇది చేస్తాం. అది అభ్యాస విధానము అని చెప్పని జపం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది అన్నటువంటి భావన ప్రధానంగా ఉంటుంది. చాలామందిలో ఉండే భావన జపం చేస్తే పుణ్యం వస్తుంది అన్నారు. జపం చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి యొక్క మాట మనం ప్రధానంగా ప్రగాఢంగా కలిగి ఉండాలి. భగవంతుని యొక్క నామం కాబట్టి అది చేయటం వల్ల పుణ్యం వస్తుంది ఒకటి. రెండవది జపం ఎందుకు ప్రవేశింపజేశారు అని చెప్పాలంటే మనస్సు అనేటువంటి యొక్క వస్తువు ఆల్రెడీ అదొక ప్రక్రియ విధానాన్ని అలవరుచుకున్నది. నిరంతరంగా ఆలోచనలు చేయటం అనేటువంటి ఒక అభ్యాసం దాంట్లో స్వాభావికముగా వచ్చేసింది. ఈ విధంగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఏర్పడేటువంటి ఆలోచన ప్రవాహాన్ని అడ్డుకోవాలి అని చెప్పన్నట్లయితే మనం ఒక అడ్డుకట్ట వేయాలి. ఆ అడ్డుకట్టయే జపము అనేటువంటిది. మనస్సుని నా అధీనంలోకి రావాలి అని చెప్పన్నట్లయితే గురువు ఉపదేశించేటువంటి యొక్క మంత్రాన్ని దాన్ని గట్టిగా పట్టుకుని దానిని సతతం సతతం ఎల్లప్పుడూ కూడా స్మరిస్తూ ఉండటం అని చెప్పని. ఇక్కడ మనకు జపము అనే అంశం ఒకటి ఉన్నది, ధ్యానం అనే అంశము ఒకటి ఉన్నది. ఉత్తమస్తవాత్ ఉచ్చమందతః చిత్తజం జప ధ్యానం ఉత్తమం అని రమణ భగవానుల వారు. జపం కంటే ధ్యానం ఇంకా ఉన్నతమై ఉన్నటువంటి స్థితి. ధ్యానేనాత్మని పశ్యంతి, ధ్యానము ద్వారానే ఆత్మానుభవాన్ని పొందడం జరుగుతుంది.
ధ్యానం అన్నప్పుడు మనస్సులో ఏ సంకల్పం ఉండకూడదు. జపం అన్నప్పుడు ఒక సంకల్పం మనం పెట్టుకుంటాం, దాని నామం భగవన్నామంగా ఒక సంకల్పాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ధ్యానంలోకి పోవటం అని చెప్పానంటే ఉత్తమ సంస్కారం కలిగి ఉండాలి. ఉత్తమ సంస్కారం కలిగి ఉన్నటువంటి వారైనట్లయితే వాళ్ళు ఎమ్మటే ధ్యానం వెళ్ళిపోతారు, నిశ్చలంగా యోగములో ఉండిపోతారు. అట్టి నిశ్చల స్థితి రావటం అంటే పుణ్య సంస్కారం గల వారి విషయంలో మాత్రమే వర్తిస్తుంది. ఇక లోక వ్యవహారంలో మునిగిపోయి ఉన్నటువంటి సామాన్య మానవులకు ఆ స్థితి ఒక్కసారిగా రాదు. అందుకోసంగా వాళ్ళకేంటంటే జపం అనేటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ జపాన్ని చేయమంటారు. ముందెత్తులో ఆ జపం పరిమితంగా చేయటం లాంటిది ఉంటుంది. పాను పాను ఆ జపం నిత్య జీవితంలో అన్వయం కావాలి. నిత్య జీవితంలో అన్వయం కావాలి. కూర్చున్నా జపమే, నుంచున్నా జపమే, ఏ పని చేస్తున్నా జపమే. మనసు అనేటువంటి యొక్క వస్తువు జపం విడిచిపెట్టకుండగానే క్రియలు చేసుకోవటం అనేటువంటి ఒక అనిశ్చితంగా ఉన్నటువంటి యొక్క అభ్యాసం రావాలి. తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘగంట నినాదవత్తు అన్నట్లుగా తైలధారలాగా దీర్ఘగంట నినాదవత్తు ఘంటానాదంలాగా అట్లా జీవితంలో ఆ జపం అనేటువంటి విధానం రాగలిగితే ఆ స్థితి వచ్చినప్పుడు ధ్యానంలో సులభంగా పోయే అవకాశం ఏర్పడుతుంది. చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, మనస్సు ఉండటం లేదు అనే మాటే వాడుతూ ఉంటారు. ఎంతో కాలంగా చేస్తున్నాను అంటారు, పైగా ఇప్పటికి కూడా ధ్యానం కుదరలేదు అని చెప్పని అంటూ ఉంటారు. ఎందుకని చెప్పనంటే తాను చేసేటువంటి ధ్యానం 10 నిమిషాలు, అరగంట, గంట ఉంటుంది. మనసు చేసేటువంటి యొక్క ఆలోచన విధానము రోజంతా ఉంటుంది. ఈ రోజంతా మనస్సు అనేది ఆలోచనలతో నిమగ్నమై ఉన్న మనస్సు నువ్వు చేసే అరగంటకు స్వాధీనమయ్యే అవకాశాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః ఎల్లప్పుడూ. అనన్యచేత సతతం అని చెప్పనన్నా ఎల్లప్పుడే. నిత్యశః నిత్యము, అనుక్షణము, నిత్యము అనుక్షణం అనేటువంటి విధానం అక్కడ చెప్పటం జరుగుతుంది. ఆ విధంగా జీవితంలో అభ్యాసం చేయగలిగితే అది వస్తుంది, రాకుండా ఏమి ఉండదు. అయితే ముందెత్తులో అభ్యాసం బాగా కలిగే ఉండాలి. ఈ పూట ఎన్నాం పెట్టుకుంటాం, ఈ పూట చేస్తాం, రేపు మళ్ళీ మర్చిపోతాం, ఎల్లుండి మళ్ళా మొత్తం పోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఆ పూట మళ్ళీ పూనుకుంటాం, ఆ పూట చేస్తాం, ఆ పూట అంతా చేస్తాం. ఆ తర్వాత ఏమవుతుంది, మెల్లగా సన్నగిల్లి అది కాస్త పోతుంది. అనగా వ్యవహారం లోపల బాగా బలపడి స్థిరపడి గట్టిపడి అది ఉంది. కాబట్టి ఈ చేసే ప్రయత్నం యొక్క బలం చాలక మళ్ళీ యథావిధిగా దాని యొక్క మనసు యొక్క వ్యవహారమే అక్కడ స్థానంగా సంపాదించుకుంటుంది. కాబట్టి మన మనస్సును స్వాధీనం చేసుకోవాలంటే, ఆ మనస్సును అంతర్ముఖము చేయాలంటే, ఆ మనస్సును బ్రహ్మములో విలీనం చేయాలంటే, నివృత్తి మార్గంలో పయనింప చేయాలంటే లాంఛనప్రాయంగా చేసినట్లయితే మాత్రం సాధ్యమయ్యే అవకాశము లేదు. ఇది శాస్త్రం చెప్పే మాట. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి. పతంజలి అయితే ఆ మాట చెప్పాడు. దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత, నిరంతరముగానే ఎల్లప్పుడూ అనే విధానంగానే ఆ మాటలు వాడబడుతూ ఉన్నాయి పతంజలి శాస్త్రంలో. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని చెప్పని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా మన మనసు అనేది మన అధీనంలోకి రావాలంటే, అది ఈ అధీనం తప్పి ఎన్నో జన్మలుగా ఉంది, ఇప్పుడు కాదు, ఈ పూట కాదు, అనేక జన్మలుగా వస్తున్నామన్న విషయం నిజమైనట్లయితే అనేక జన్మలుగా మనం ఆ ప్రక్రియ చేస్తూ ఉన్నాం. జన్మ సిద్ధాంతం శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి అది విశ్వాసంలో భాగమే, ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చే విషయం కాదు.
అనేక జన్మలుగా అనేటువంటి యొక్క మాట శాస్త్రం చెబుతున్న విషయము. మరి అలాంటి విషయాల మీద వాదోపవాదాలు ఉన్నాయి, చర్చలు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఒక కొలిక్కి వచ్చిందేవి లేదు, లేవనేటువంటి వాదన బలంగానే ఉన్నది, ఉందనే వాదన బలంగానే ఉన్నది. లేదనే వాళ్ళు నిరూపించలేరు, ఉందనే వాళ్ళు నిరూపించలేరు. రెండు నిరూపించే అవకాశాలు లేవు. ఏమిటయ్యా అంటే శాస్త్రం ప్రామాణికం, శాస్త్రం చెప్పింది అన్నమాట. పోయిన వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్పారా అని చెప్పనంటే ఇది కూడా లేకపోయా. సామాన్య మానవులు వచ్చే అవకాశాలు లేవండి అని అనవచ్చు. కొన్ని మహాత్ములు ఉన్నారుగా, మహాత్ములు దేహం వెళ్ళిపోయారుగా, కొన్ని వాళ్ళైనా వచ్చి చెప్పొచ్చు కదా. లేదంటే వాళ్ళు బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు, వచ్చే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు రారు అని చెప్పాను. కాబట్టి ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా శాస్త్రం చెప్పిన విషయాలపై నమ్మకం ఉంచి ముందుకు పోవాల్సిందే, అంతే. అనేక జన్మలుగా మనం ఉన్నాము అని చెప్పి అన్నప్పుడు ఈ మనసు అనేటువంటి యొక్క వృత్తి అనేది కూడా అనేక జన్మలుగా కొనసాగుతూనే వచ్చింది. ఈ జన్మలో కూడా ఎప్పటి నుంచి అవలంబించాం అంటే చిన్నప్పటి నుంచే సంస్కారముతో ఆధ్యాత్మికలు ఉన్నటువంటి వాళ్ళు అయితే చిన్నప్పటి నుంచి చేసి ఉండవచ్చు. కానీ 100కి 90% మంది వయసు పైబడిన తర్వాతనే గురువులను ఆశ్రయించటం, ఏదో ఒక కారణంగా గురువుల ద్వారా ఉపదేశాన్ని పొందటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆరంభం చేస్తారు. ఈ మిగతా 40 ఏళ్ళు 50 ఏళ్ల కాలం పాటు వ్యవహార సంబంధమై ఉన్నటువంటి వాటిలోనే మునిగిపోయి ఉన్నటువంటి అభ్యాసం బాగా ఉండి ఉంటుంది. కాబట్టి ఇది ప్రవృత్తి మార్గంగా పోయేటువంటి విధానం ఒక మంచిలప్రాయంగా వచ్చేసేసింది. ఈ నివృత్తి మార్గం అనేటువంటి యొక్క విషయం వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఓ పోరాటం అనేటువంటిది ఆరంభం అవుతుంది. జ్ఞానినః నిత్య వైరిణ అనే మాట వాడతాయి. జ్ఞానినః అంటే సాధకులు, జ్ఞానినః అని చెప్పారంటే నిత్య సాధకులు, నిత్య వైరిణ అనే పదం వాడతాడు. ధూమేనావరియతే వగ్ని యదాదర్శో మలేన చ ఏదోల్లభేన ఆవృతో గర్భ దదా తేనేదం ఆవృతం ఆవృతం జ్ఞానం వేతేన జ్ఞానినః నిత్య వైరిణ అనే పదం వాడతాడు. జ్ఞానులకు నిత్య వైరం, పోరాటం కదా అన్నది, సాధకులతో పోరాటమేగా. సామాన్యులుగా ఉన్నటువంటి వారిది పోరాటం ఏముంది? ఏ వైపుకు లగ్గిపోతే ఆ వైపుకు పోతున్నాం కదా, దాంతో పోరాటం ఎందుకు వస్తుంది వాళ్ళకి? సినిమాకు పోదాం ఉంటుంది, పద అంటాడు వీడు కూడా. పోయి ఆ యొక్క దాంట్లో పార్టీ పోదాం పద అని చెప్పి ఉంటుంది. ఈ విధంగా అనుకూలంగా ఉన్నాడు, అది ఏ వైపు తీసుకోకపోతే ఆ వైపు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దానికి వాడికి ఇబ్బంది, దానికి ఇబ్బంది లేదు. ఇప్పుడేమైపోయింది అని చెప్పానంటే ఇంతకాలంగా ఏ యొక్క వృత్తిలో ప్రవృత్తిలో అలబడపడి ఉన్నదో ఆ ప్రవృత్తిని వీడు అడ్డగించాడు, ఆ ప్రవృత్తిని అడ్డగించాడు ఈనాడు. అడ్డగించడంతో ఏమైంది? ఈ కొత్త విధానం ఆరంభం కావటంతో అది తిరుగుబాటు చేయటం ఆరంభం చేసింది. ఈ తిరుగుబాటు విధానం సాధకులై ఉన్నటువంటి వాళ్ళల్లో నిత్య వైరిణ, నిరంతరముగా సాగేటువంటి కానుక పోరాటము అన్నాడు. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ. అది కాబట్టి ఏంటంటే ఎంతో కాలంగా ఎన్నో జన్మలుగా ఒకానొక ప్రవృత్తి కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సు యొక్క పోకడకి అందరూ తదనుగుణ్యముగా దాని అమ్మటే పోతూ ఉన్నారు. అది ఏ వైపు చూపితే ఆ వైపు పోతున్నారు. ఏది తినిపిస్తే అది తింటున్నారు, ఏది చూపిస్తే అది చూస్తున్నారు, ఏది వినిపిస్తే అది వింటున్నారు. కనుక దానికి అడ్డుకట్టగా ఎదురుపోయిందిగా ఎవరు లేరు ఇక. కాబట్టి వాళ్ళకి దాంతో పోరాటం అనేటువంటిది ఏమీ ఉండదు. జ్ఞానినః నిత్యవైరిణ, జ్ఞానులు అని చెప్పినట్టు గురువులను ఆశ్రయించారు, తత్వశాస్త్ర అధ్యయనం చేశారు, గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందారు. ఇవన్నీ చేయటం కారణంగా వాళ్ళు మనస్సు మీద దాడి చేయటం ఆరంభం చేశారు. ఈ మనస్సు మీద జరిగేటువంటి యొక్క పోరాటంలో ఇక పెనుగులాట ఆరంభం అయ్యింది. గజేంద్ర మోక్షంలాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు.
ఆ ముసలేమో లోపల లాగుతూ ఉంటుంది, నీళ్ళల్లోకి ముంచుతూ ఉంటుంది. వీడేమో పైకి రావాలనే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. ఇట్లా మనసు అనేటువంటి యొక్క వస్తువు ఏ యొక్క ప్రవృత్తిగా అలవాటుపడి ఉన్నదో అలవాటును బట్టి ఆ నీళ్ళల్లోకి విషయ ప్రపంచంలోకి పోవాలని చెప్పని అది లాగుతూ ఉంటుంది. విషయ ప్రపంచంలోకి పోతే బంధం అవుతుంది, ఇంకా నాకు మోక్షం వచ్చే అవకాశాలు లేవు, నాకు బ్రాహ్మీ అనుభవం కావాలి కాబట్టి, బ్రహ్మతత్వానుభవం పొందాలి కాబట్టి నేను ఆ వైపుకు రానని చెప్పని వీడు దాంతో పెనుగులాట ఆరంభం చేస్తాడు. ఇది ఒక పెద్ద పోరాటం. ఈ పోరాటంలో చాలా వరకు ముసలి యొక్క బలమే ఎక్కువగా మనకు చూపిస్తాడు గజేంద్ర మోక్షంలో. దాని స్వస్థలం అయిపోయిందన్నమాట. ముసలికి స్వస్థలం, కరికి పరస్థలం. అట్లా మనసు అనేటువంటి యొక్క వస్తువుకి స్వస్థలం అయింది. అది లోపల సంస్కారములు, అజ్ఞానము, కామాది గుణాలు ఇవన్నీ బలంగా చేకూర్చుకున్నది. తామసిక సంబంధ సంస్కారములు, రాజసిక సంబంధ సంస్కారములు, అజ్ఞానము, రజోగుణము, వాటి యొక్క సంబంధ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాది గుణములు ఆ మనస్సులో ఇంతకాలంగా ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధ, సాంసారిక సంబంధ, ప్రాపంచ సంబంధ సంస్కారములు ఇవన్నిటితో ఉన్న బలం దానికి ఉన్నది కాబట్టి ఆ బలం ముందు వీని ప్రయత్నం అనేది సాగకుండా పోతా ఉన్నది. అయితే పూర్ణ వైరాగ్యం గలవాడై ఉన్నట్లయితే పోరాటం కొనసాగిస్తాడు. అదే మంద వైరాగ్యము, ఇంకా ఇలాంటి తాత్కాలిక వైరాగ్యం ఉన్నటువంటి వాళ్ళైతే దాన్ని దండం పెట్టేసేసి ఆ పోరాటానికి అనుగుణ్యంగానే వెళ్ళిపోయే విధానాలు చాలామందిలో ఉంటాయి. అందుచేత అనన్యచేతా అన్యమును పొందకుండా ఉన్నటువంటి మనస్సు అని చెప్పిన అర్థం. అంటే గురువు మనకు ఒక మంత్రోపదేశం చేస్తాడు, లేదా ధ్యానాన్ని ఉపదేశిస్తాడు. ధ్యానం అంటే ధ్యానం నిర్విషయ మనః, హంస బెమ్మటే మనసు పెట్టు. ఈ ధ్యాన ప్రక్రియలో వచ్చేటువంటి విధానం హంస ధ్యానము. అది అజపానామ గాయత్రి ధ్యానము, హంస గాయత్రి అనుకరించటము. అది ధ్యాన సంబంధ విషయం. అది హంస యొక్క ఆశ్రయంలో ఉంటే అది ధ్యాన సంబంధ అంశం అవుతుంది. లేదా మనస్సులో ఒక మంత్రాన్ని పెట్టుకుంటే అది జప సంబంధ అంశం అవుతుంది. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితేనేమో అది ధ్యాన సంబంధం అవుతుంది. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఒక మంత్రాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని పట్టుకుంటేనేమో జప సంబంధం అవుతుంది. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఆ యొక్క మనం పెట్టేటువంటిది జపం కాబట్టి అక్కడ మనం పెట్టాలి. మనం పెట్టడం అనేటువంటి యొక్క అంశం ఉంది కాబట్టి అక్కడ మనం ఉండేటువంటి విధానం ఏర్పడుతుంది. అక్కడ మనం ఉంటేనే దాంట్లో జపం కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. హంస యొక్క ఆశ్రయంలో ఉండటం అని చెప్పనంటే హంస ఆల్రెడీ ఉంది, నువ్వు పెట్టుకునేది ఏమి లేదు. అక్కడ ఉన్నదాన్ని పట్టుకోవటం వరకే. ఉన్నదాన్ని పట్టుకునే విధానంలో పోతే ధ్యానం అంటారు, లేని దాన్ని పెట్టుకుని కూర్చుంటే జపము అంటారు. మంత్రంలో అది లేదు, మనస్సులో అది లేదు. నువ్వు పెట్టుకున్నావు, ఓ మంత్రాన్ని పెట్టుకున్నావు, ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, ఓం జగన్మాత్రే నమః, నువ్వు పెట్టుకున్నావు. అది లేదు దాంట్లో. నువ్వు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందని చెప్పనంటే ఆడ ఉండటం అన్న విధానం ప్రధానంగా ఏర్పడుతుంది. హంస మంత్రం అనేటువంటిది ఏంటంటే స్వతసిద్ధంగా ఉన్నదాన్ని పట్టుకునే విధానం. ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అంటాడు వేమన. ఊరక ఉండటము, హంస గమనం జరుగుతూ ఉంటే దాన్ని ఊరక గమనిస్తూ నువ్వు ఉండటం వరకే. ఈ గమనిస్తూ ఉండటం అనేటువంటి విధానం వల్ల ఏమవుతుందని చెప్పానంటే ఈ మనస్సు అనేటువంటి యొక్క వస్తువుల యొక్క ఆలోచన ప్రవాహం బాగా అలవాటై ఉన్నది కాబట్టి కొంచెం ఏమరపాటు వచ్చేసినా మనస్సు అనేది ఆలోచన ప్రపంచంలో మునిగి ఉంటుంది. అయితే జపం విషయం ఏంటంటే అది నువ్వు పెట్టావు కాబట్టి అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పెట్టిన విధానం నిరంతరంగా జపిస్తూ ఉంటావు కదా, కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా, ఏ పని చేస్తూ ఉన్న మనస్సు లోపల ఆ మంత్రాన్ని జపిస్తూ నువ్వు పెట్టిన విధానం కాబట్టి నువ్వు పెట్టిన విధానంలో అక్కడ నువ్వు ముఖ్యంగా ఉండాలి. ఆ ఉండాలన్నటువంటి యొక్క కనుక ఫోర్స్ అన్నమాట. దాంతో కొంచెం ఉండటం అనేటువంటిది అభ్యాసం త్వరగా వస్తుంది.
ధ్యాన విషయంలో ఏంటంటే ఊరక దాని యందు గమనికతో ఉండటం అనే విషయం వచ్చినప్పుడు మనస్సులో ప్రగాఢముగా బాగా అలవాటై ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి ఒక ప్రవాహం ఉంది కాబట్టి దానిని అడ్డుకునే విధానంలో కొంచెం గమనికలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ఏమరపాటు వచ్చేసిందా అంటే ఆలోచనల్లో మునకేసి ఉంటాడు. ఆలోచనల్లో మునిగిపోయినటువంటి యొక్క విషయం కూడా గమనికలో ఉండదు. తీరా చూస్తే ఆలోచన ప్రవాహంలో ఉంటాడు. అది ఆ గమనిక ఉండదు. పోయిన సంగతి తెలిసి సావదు. ఆ పోయిన తర్వాత చాలా చేపటికి ఏదో గమనిక వస్తుందన్నమాట. తీరా పరిశీలిస్తే అప్పుడు ఆ హంస గమనంలో ఉండటం అనేది కాకుండా ఆలోచన గమనంలో ఉన్నట్లుగా అర్థం అవుతుంది. ఆలోచన గమనంలో ఉన్నట్లుగా అర్థం అవుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చేశారని చెప్పానంటే మనకి సాధనాంశంగా వచ్చినప్పుడు వాయుబంధనాత్ లీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం అన్నది కూడా పెట్టుకొచ్చారు. వాయుబంధనాత్ లీయతే మనః, దానికి ఏం చేశారంటే ఈ కేవలం గమనికతో ఉన్నామనుకో ఏమరపాటు వచ్చేస్తుంది. ఆ వేమరపాటులో ఆలోచన ప్రవాహంలో మునిగిపోయి ఉంటాడు. ఈ వేమరపాటు అంటే ఉదాసీనంగా ఉన్నావు కాబట్టి ఏమరపాటు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ఏం చెప్పారని చెప్పానంటే ప్రాణబంధనాత్ లీయతే మనః, ఓ పని చేయరా ఆ ప్రాణవాయువులు కొంచెంగా బంధించు. ఆ బంధించటం వల్ల ఆ చేయటం యొక్క ప్రక్రియ అనేది నీకు అక్కడ ఏర్పడింది కాబట్టి ఆ ప్రాణములు బంధించటం అనేటువంటి ఒక ప్రక్రియ ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి అక్కడ నువ్వు ఉండటం అన్నటువంటి ఒక హార్డ్ వర్క్ అనేది నీకు అక్కడ ఏర్పడుతుంది. ఎట్లయితే మనస్సులో ఒక సంకల్పాన్ని పెట్టి మనస్సులో ఒక నామాన్ని పెట్టి ఆ నామం చెయ్యటము అనే ఒక ప్రక్రియను క్రియేట్ చేసుకున్నావు కాబట్టి అక్కడ ఉండాల్సిన విధానం ఏర్పడదు. నువ్వు పెట్టుకున్న ప్రక్రియ క్రియేట్ చేసుకున్నావు. అక్కడ నువ్వు చెయ్యాలి అనేది పెట్టుకున్నావు కాబట్టి అక్కడ నువ్వు ఉండాలి తప్పనిసరిగా. అయితే గమనికలో ఉండమని చెప్పారు కాబట్టి ఈ గమనికలో ఉండటం అని చెప్పనే విధానం ఏంటంటే బాగా యోగ సాధనలో అభ్యాసం బాగా ఆరితేరి ఉంటారే వాళ్ళకు సులభంగా వచ్చేస్తుంది. కానీ అభ్యాసం లేకుండా ఉన్నటువంటి వాళ్ళ విధానం ఏమవుతుందని చెప్పానంటే ఆలోచనలు మళ్ళీ ముంచెత్తి ఏదో రకంగా తీసుకుపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా నువ్వు ఒక హార్డ్ వర్క్ పెట్టుకో. ఏమిటా హార్డ్ వర్క్ అంటే ప్రాణబంధనాత్ లీయతే మనః జాలపక్షివత్తు రోధ సాధనం. దాన్ని అడ్డగించటం, ప్రాణవాయువులు అడ్డగించటం, కుంభించటము అన్నారు. భస్త్రిక ప్రాణాయామము, ఇంకే కొన్ని మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంత లెక్క పోవాల్సిన అవసరం లేదు. సంక్షిప్తముగా అంటే సులభముగా ఆ కుంభించటం అనేది కొద్దిగా శ్వాస లోపలికి వచ్చినప్పుడు దాని గమనాన్ని కొంచెంగా అడ్డగించు. ఎక్కువ అడ్డగించే వ్యవహారం చేయమాక. ఎందువల్లంటే ఎక్కువ అడ్డగించే వ్యవహారం చేసే శక్తి మన దగ్గర లేదు. చాలామంది చాలాసేపు బంధించి పెడతారు. అది అభ్యాస బలం మీద వస్తుంది. అంత లేకపోయే అవసరం మనకు లేదు. ఎందుకని చెప్పానంటే మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఆలోచన అన్న ప్రవాహం లేకుండా చేయటం ప్రధానాంశము కాబట్టి ప్రాణములను నిలపటము, ప్రాణములను బంధించటం ప్రధానాంశము కాదు. ప్రత్యామ్నాయం పెట్టుకున్నాం ఇక్కడ మనసు అనేటువంటి యొక్క వస్తువుని తన స్వాధీనం చేసుకోవటానికి, తన అధీనంలో తెచ్చుకోవటానికి ఆ విధమైనటువంటి ప్రక్రియను పెట్టుకోవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందని చెప్పానంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు కదలిక లేకుండా ఆలోచనలు చేయకుండా నిశ్చలమయ్యే స్థితి ఏర్పడినప్పుడు ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క వస్తువు నిశ్చలమైందో, నిర్మలమైందో, శుద్ధమైందో, అంతర్ముఖమైందో అట్టి అంతర్ముఖమై ఉన్నటువంటి యొక్క మనస్సు లోనికి పయనించి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా పోయే మార్గాన్ని నివృత్తి మార్గంగా పేరు పెట్టారు. దాని నివృత్తి మార్గము. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. స్వామి చెప్పిన మాట గీతలో. ప్రవృత్తించ విషయాల్లోకి పోతే బంధం అన్నాడు. విషయరహితమై మనసు నిశ్చలమై అంతర్ముఖమై పయనిస్తే దాన్ని మోక్షము అన్నాడు. అందుచేత ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువుని తనలో ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభవాన్ని పొందింపజేయటానికి చేసేటువంటి ప్రక్రియ అని అర్థం. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మయే బ్రహ్మము అన్నాడు. నీలో ఉన్న ఆత్మను గుర్తించినట్లయితే
అంతటా ఉన్న బ్రహ్మాన్ని నువ్వు పొందినట్లే. ఆత్మ బ్రహ్మము కంటే భిన్నం కాదు కాబట్టి అంతటా ఉన్న బ్రహ్మాన్ని పొందాలంటే సాధ్యం కాని వ్యవహారం. అంతటా ఉన్న బ్రహ్మాన్ని పొందటం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. నువ్వు బయటికి పోయావు అంటే ఇంద్రియం ద్వారా పోవాల్సింది. ఇంద్రియం ద్వారా పోయినప్పుడు నీకు ఆ ఇంద్రియ సంబంధ విషయం గోచరిస్తుందే కదా తప్ప బ్రహ్మము యొక్క స్వరూపం అవగాహనకు వచ్చి అనుభూతికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం చూసిన మంత్రాలన్నీ కూడా సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధనియాదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి జందేహం స యాతి పరమాం గతిం అనన్యచేతః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సలభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అది ఈ 3 శ్లోకాలు కూడా ఒకనొక అన్వయ రూపకంగా వస్తాయి. ఎక్కడ సర్వద్వారాన్ని సంయమ్య అంటే నువ్వు బయటికి పోయే పని పెట్టుకున్నావు. ఈ బయటికి పోయేటువంటి ఈ పని జన్మతః వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇలా కఠోపనిషత్తులో చెప్పినట్లుగా పరాంచికాని వ్యతృణత్తు స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతిన అంతరాత్మన్. పరాంచికాని వ్యతృణత్తు స్వయంభూ నిర్మాణంలోనే సమస్త మానవుల ఇంద్రియాలు సమస్త జీవుల యొక్క ఇంద్రియాలు బయటికి పోవులాగా నిర్మాణం చేయబడ్డాయి అన్నాడు. తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మ నపశ్యతి లోన ఉన్నటువంటి యొక్క ఆత్మస్వరూపమును తెలుసుకోలేకుండా ఉన్నావు అన్నాడు. ఏం చెప్పారు? సెల్ ఫోన్లు కట్టేస్తారు కాసేపు. సెల్ ఫోన్లు కట్టేస్తే మంచిది, మీకే మంచిది. సర్వద్వారాలు ఈ 3 శ్లోకాలు ఈ 3 మంత్రాలు ఎక్కడ సర్వద్వార సంయమ్య మనోహృది నిరుద్దేశ చూసినప్పుడు మన మనస్సు పరాంచికాని బయటికి పోయే విధానంగా వ్యతృణత్తు నిర్మాణం చేయబడింది. తస్మాత్తు ఆ కారణం చేత అంతరాత్మన్ నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మను నపశ్యతి తెలుసుకోలేకుండా ఉన్నారు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛత్. ప్రత్యేగాత్మానం అనగా తనలో ఉన్నటువంటి ఆత్మను ప్రత్యేగాత్మ అంటారు. ఆత్మ అనే పదం వాడతారు. ప్రత్యక్కు అనే పదం వాడటం గల కారణం అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు. విచార సాగరంలో పదాలు వస్తూ ఉంటాయి. అందుచేత ప్రత్యక్కు ఆత్మ లోన ఉన్నటువంటి ఆత్మ లోపలే ఉండటం అని చెప్పి అర్థం కాదు. అంతటా ఉంది ఆత్మ. మీకు ఈ మాటలు గీతలోనే వస్తాయి. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం అన్న పదాలు వాడబడతాయి గీతలో. బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్న బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకునే అవకాశాలు లేవు. తెలుసుకోవటం అన్నటువంటి విధానం నీకు ఇంద్రియాల ద్వారా ఏర్పడుతుంది. ఆ ఇంద్రియాల ద్వారా ఏర్పడేటువంటి ఈ తెలుసుకోవటం అనేటువంటిది ఏంటంటే పంచభూతములయందు ఉన్నటువంటి గుణజాలాన్ని తెలుసుకోవటం అన్నవరకే పోతాయి. ఇంద్రియములయందు తెలుసుకోవటం అనేటువంటి యొక్క విధానం ఉన్నటువంటిది ఎంతవరకు తెలుసుకోవటం అని చెప్పనంటే పంచభూతములయందు ఉన్నటువంటి గుణజాలం వరకే తెలుసుకోవటం అన్న పదం వర్తింపబడుతుంది. గుణజాలం గుణాలు తెలుసుకుంటాం, ద్రవ్యం కాదు. ఆకాశం ద్రవ్యం, దాని గుణం శబ్దం. వాయువు ద్రవ్యం, దాని గుణం స్పర్శ. అగ్ని ద్రవ్యం, దాని గుణం రూపం. జలం ద్రవ్యం, దాని గుణం రసం. పృథివీ ద్రవ్యం, దాని గుణం గంధం. అందువల్ల ఇంద్రియముల యొక్క సామర్థ్యం ఎంతవరకు అని చెప్పనంటే ద్రవ్యముల దాకా పోయేది కాదు. ఆ ద్రవ్యముల యందు ఏవైతే ఉన్నాయో గుణాలు, ఆ గుణాల వరకే పోతాయి. కాబట్టి శ్రోత్రేంద్రియం శబ్దమును వినును, త్వగేంద్రియం స్పర్శను గ్రహించును, నేత్రేంద్రియం దృశ్యాన్ని వీక్షించును, ఘ్రాణేంద్రియం గంధాన్ని ఆగ్రానించును, జిహ్వేంద్రియ రసాన్ని ఆస్వాదించును. ఎంతవరకే. కాబట్టి ఇంద్రియములలో తెలుసుకోవటం అనేటువంటి ఒక సామర్థ్యం ఒకవేళ ఉంటే ఆ ఉన్నటువంటి యొక్క సామర్థ్యం
వ్యావహారికమై ఉన్నటువంటి వ్యావహారిక విశ్వము, వ్యావహారిక సత్తా అన్నాం కదా. ఆ వ్యావహారిక సత్తా యందు ఉన్నటువంటి గుణాల వరకే తెలుసుకోవటం అన్నటువంటి అంశం వర్తింపబడుతుంది. వ్యావహారిక ద్రవ్యం దాకా పోలేవు. వ్యావహారిక ద్రవ్యానికి మూలమై ఉన్నటువంటి యొక్క మాయాశక్తి ఆడదాకా పోలేవు. మాయాశక్తికి అధిష్టానముగా ఉన్నటువంటి బ్రహ్మము దాకా ఇవి పోలేవు. అందుచేత ఇంద్రియాలను ఏం చేశారంటే పక్కన పెట్టేమా అని చెప్పి అన్నాడు. ఆ పక్కన పెట్టి అనే మాటే సర్వద్వారాన్ని సంయమ్య సంనియమ్య ఇంద్రియ గ్రామం ఇలాంటి పదాలు వాడబడతా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ బయటికి తీసుకుపోయేటువంటి యొక్క ఇంద్రియాల వెంబడే పోయినట్లయితే అవి చూపించగలిగేటువంటి యొక్క సామర్థ్యం కేవలం వ్యావహారిక వస్తువుల యొక్క గుణాలనే తెలియజేసే సత్తా ఉందే తప్ప బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి యొక్క సామర్థ్యం వాటి యందు లేదు అని చెప్పని. మరి బ్రహ్మమును తెలుసుకోవాలి, బ్రహ్మానుభవాన్ని పొందాలి, బ్రహ్మైక్యమును చెందాలి, బ్రహ్మం లీనం కావాలి, బ్రాహ్మీ అనుభవాన్ని పొందాలనే మాటలు వాడబడతా ఉన్నాయి. ఇవన్నింటి యొక్క మాటల యొక్క తాత్పర్యం మనకు రావాలని చెప్పన్నట్లయితే ఇక్కడ చెప్పే విధానంగా అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్య అహం సులభ పార్థ తస్య అట్టివానికి అహం నేను సులభ పొందబడేటువంటి వాడినిగా ఉన్నాను అన్నాడు. అందుచేత మనసు అనేటువంటి యొక్క వస్తువుని అంతర్ముఖము చేసేటువంటి యొక్క ప్రయత్నంలో భాగమే జపం. మనసు అనేటువంటి యొక్క వస్తువు నివృత్తి మార్గంలో చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి భాగమే ధ్యానం. ధ్యానం అంటే జపం అనండి. జపం కంటే ధ్యానం ఉత్తమం అని చెప్పని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. చిత్తజం జప ధ్యానం ఉత్తమం. చిత్తంలో కలిగేటువంటి జపం కంటే ధ్యానం ఉత్తమం. అష్టాంగ ప్రక్రియలో కూడా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అన్నారు. ధ్యాన సమాధి, ధారణ ధ్యాన సమాధి, ధ్యానం తర్వాత సమాధి చెప్పుకొచ్చారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ త్యాగాత్ శాంతి అనంతరం. అక్కడ కూడా ధ్యానం యొక్క తర్వాతనే ఆత్మానుభవము అనే విషయాన్ని చెప్పుకురావటం జరిగింది. జ్ఞానం శ్రేయస్సు. జ్ఞానం అనేది అభ్యసించాలి. ఇతర వ్యవహారముల కంటే జ్ఞానం శ్రేష్టము అన్నాడు. పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, యాగాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, గుళ్ళకు పోతాం, క్షేత్రాలకు పోతాం, తీర్థాలలో మునుగుతాం, ఎన్నో చేస్తూ ఉంటాం. ఇలాగా చేసే కామ్యకర్మలు నిష్కామ్యకర్మలు ఈ కర్మజాలం ఉన్నదో ఈ కర్మ సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం కంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయటం శ్రేష్టం. ఉపనిషత్తులు, భగవద్గీత ఇవి శాస్త్రములుగా చెప్పబడతాయి. అలాంటి ఆ శాస్త్రాధ్యయనం చేయటం వల్ల బ్రహ్మము యొక్క భగవంతుని యొక్క విషయం ఏమిటో అవగాహనకు వస్తుంది. కేవలం జ్ఞానంలోనే ఉండమాక అన్నాడు. ప్రాక్టికల్ అనగా సాధనాంశములో ప్రవేశించమన్నాడు. కాబట్టి జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. జ్ఞానం కంటే ధ్యానం ప్రక్రియ శ్రేష్టమైంది. ఎంతకాలం విన్నా అవగాహన అనేది వస్తుందే కానీ అనుభూతి వచ్చే అవకాశాలు లేవుగా. ఎంతకాలం నువ్వు కలకండ ఎన్నిసార్లు అంటే మాత్రం దాని యొక్క స్వరూప స్వభావాలు నీకు అవగాహన వస్తాయి తప్ప అనుభూతికి వచ్చే అవకాశం లేదు కదా. అందుచేత అనుభవానికి రావాలని చెప్పినట్లయితే ప్రక్రియ ఆరంభం చేయాలి. దాన్నే ధ్యానము. కాబట్టి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టము. ధ్యానం అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనస్సుని అంతర్ముఖం చేయటం. తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సుని ఏకాగ్రముగా చేయి అని చెప్తున్నాడు. ఈ విధంగా ధ్యానంలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందని చెప్పంటే అక్కడ కర్మ ఫలత్యాగం, కర్మలు అనేటువంటి వాటి యొక్క సంబంధమే ఫలం. ఈ పదానికి చాలామంది వేరే అర్థాలు చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా నువ్వు ధ్యానం చేయలేవు, కర్మలు చేస్తూ ఉంటావు కాబట్టి కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించినట్లయితే చిత్తశుద్ధి ఏర్పడి నీకు మోక్షానికి పోతావని కూడా చెబుతూ ఉంటారు. కర్మలు చేస్తే మోక్షం అని చెప్పనే విషయంగా శాస్త్రం ఒప్పుకునే విషయం కాదు. నా కర్మనా నా ప్రజయ నా ధనేన, నా కర్మనా కర్మల వల్ల మోక్షం అనే విషయంగా చెప్పే అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడ ఇది పెద్ద ఆర్గ్యుమెంట్ అవసరం లేదు.
కర్మల యొక్క అనగా దేహేంద్రియ వ్యవహారమే కర్మలు. ఇంద్రియములు దేహ అవయవములు రెండు కలవాలి, కలిస్తేనే కర్మ వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు దేహం మాత్రమే ఉన్నది, ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం లేదు, వ్యవహారం చేస్తాడా? వ్యవహారం చేస్తాడా? లేదు. ఇప్పుడు మరణావస్థ అంటే ఏమిటి అర్థం? పార్థివ దేహం ఉన్నది, ఆ పార్థివ దేహములో ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహం లేదు. కాబట్టి మాట్లాడటం, వినటం, వ్యవహారం లాంటివి ఏమి ఉండవు వాడికి. ఎవ్వడు భాషించు ఎవ్వడా కరుణించు అట్టివాడెన్నడో అరగినాడు ప్రాణభూతుండైన పవనుడా కర్ణింప భాషింపనేరడు. వాడు భాషించే అవకాశాలు లేవు, మాట్లాడే అవకాశాలు లేవు, వచ్చే అవకాశాలు, పోయే అవకాశాలు, తినే అవకాశాలు, రమ్మని పొమ్మని చూస్తాం, వినటం, ఇవన్నీ ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఈ దేహములో సూక్ష్మదేహం ఉంది, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం ఉంది కాబట్టి. ఏకోన వింశతి ముఖ 19 తత్వాలతో ఉన్నటువంటి సూక్ష్మదేహం ఒకటి ఉన్నది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, అంతరేంద్రియాలు కలిసి 19 తత్వాలతో సూక్ష్మదేహం ఉంది కాబట్టి ఈ స్థూలదేహం కరచరణాదులతో వ్యవహారం చేస్తూ ఉన్నది. వస్తూ ఉంది, పోతూ ఉంది, ఇస్తూ ఉంది, పుచ్చుకుంటూ ఉంది, చూస్తుంది, తింటుంది, వింటుంది, మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. ఎప్పుడైతే ఆ సూక్ష్మదేహం వెళ్ళిపోయిందో ఈ దేహం కేవలం ఒక జడ పదార్థంలో పడి ఉండాల్సిందే. కాబట్టి ఇక్కడ లోకంలో మనం వ్యవహారం చేస్తున్నాము అని చెప్పనంటే ఇంద్రియాత్మిక సూక్ష్మదేహము ఉండాలి, గోళకాత్మిక స్థూలదేహము ఉండాలి. ఇప్పుడు దేహం నుంచి ఎడబడింది, మరణావస్థ అంటాంగా. మరణావస్థ అంటే ఏంటి? స్థూల దేహానికి సూక్ష్మదేహం సంబంధాలు విడిపోయాయి. స్థూలదేహము సపరేట్గా ఉంది, సూక్ష్మదేహం సపరేట్గా ఉంది. రెండు పనులు చేస్తాయా? లోక వ్యవహారం చేస్తాయా? సూక్ష్మదేహం లేదా అంటే ఉన్నది, కనబడే వస్తువుగా లేదు అది. అసూక్ష్మదేహం అనేటువంటిది స్థూలదేహం నుంచి ఎడబడిపోయింది. అట్టి ఆ సూక్ష్మదేహం అనేది పుణ్యయుక్తంగా పాపయుక్తంగా లోకాంతర గమనం అని చెప్పి అన్నారు. అది పోతుంది, ఎక్కడికో పోతుంది, వేరే లోకాలకి పోతుంది. పుణ్య విశేషాన్ని బట్టి ఉత్తమ లోకాలకి, పాప విశేషాన్ని బట్టి నరక లోకాలకి పోతుందా అని చెప్పి అంటూ ఉన్నారు. అది శాస్త్రం చెప్పేటువంటి మాట, ప్రత్యక్షంగా చూసే విషయం మాత్రం కాదు. పోయాడు అంటారు, ఎవడు చూశాడు? ఏవిరా నువ్వు చూసావా? పోయావు అని ఏడుస్తున్నావు, అడిగామనుకో వాడేమంటాడు? నేను చూడలేదని చెప్పి అంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు? పోయాడని చెప్పేసి అని. అయ్యా శ్వాస ఆడటం లేదు కాబట్టి పోయాడు, నిర్ధారణ చేసుకున్నా అంటాడు వాడు. చూశారా పోయినట్లు? ఎవరన్నా చుట్టూ కూర్చున్నారు 10 మంది, అందరేమంటారు? పోయాడు అని ఏడుస్తూ ఉంటారు. ఎవరు చూడలా. ఎందువల్ల అని చెప్పారంటే శ్వాస ఆడటం లేదయ్యా, దాన్ని బట్టి మేము నిర్ధారించుకున్నాము పోయాడని చెప్పేసి. అంతే. ఆ పోయినటువంటి యొక్క సూక్ష్మదేహం ఇంద్రియాత్మికమై ఉన్నదిగా కర్మలు చేస్తుందా ఈ లోకంలో? ఏవి చేసే అవకాశాలు లేవు. మన స్థూలదేహం కరచరణాది గల అవయవములు గల స్థూలదేహం కర్మలు చేస్తుందా అంటే అది చేసే అవకాశాలు లేవు. లోక వ్యవహారములో కర్మలు అనేటువంటి విధానం జరగటం అని చెప్పనంటే ఈ రెండు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే లోక వ్యవహారం జరుగుతుంది, వ్యవహారం చేస్తాం. ఈ కర్మలు అనేటువంటివి చేసినప్పుడు ఆ కర్మలు పుణ్యయుక్తమై ఉంటే పుణ్య సంబంధ సంస్కారము, పాపయుక్తమై ఉంటే పాప సంబంధ సంస్కారములు లోపల చేరుతూ ఉన్నాయి. అవి సూక్ష్మదేహంలో చేరతాయని చెప్పని సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతాయి. అవే ముద్రలు అని చెప్పి అన్నారు. మనసులో పడే ముద్రలు. ఆ మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలే సంస్కారములు. ఆ సంస్కారములు అనబడేటువంటివి ఈ కర్మల యొక్క సంబంధ ఫలం. మనం జీవితంలో చేసినటువంటి కర్మల యొక్క సంబంధ ఫలం మన సూక్ష్మదేహములో ఉన్నది. జీవితం చాలా గడిచింది, చాలా కాలం హరింపబడింది. అయితే ఆ కాలంలో మనం వ్యవహారాలు చేశాం. ఆ వ్యవహారాలు చేసినప్పుడు ఆ వ్యవహారముల యొక్క సంబంధ పుణ్యపాప సంస్కారములు సూక్ష్మదేహంలో పడ్డాయి. అవి తీసేసే అవకాశాలు లేవు. జరిగిపోయింది, మనం తీసుకొచ్చే అవకాశాలు లేవు. కానీ ఆ గతం యొక్క సంబంధ సంస్కారం అంతా సూక్ష్మదేహంలో ప్రింట్ అయి కూర్చుంది. ఇక్కడ మనం ధ్యానం చేసే ఉద్దేశంతో నిమగ్నమయ్యాం.
మహాత్ములు చెప్పారు, అయ్యా కండ్లు మూసుకో, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచృతం నాతి నీచం శేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనయుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం. ప్రక్రియ ఉంది మొత్తం 6వ అధ్యాయంలో. మరి ఆ విధంగా అన్ని అంగులు బాగానే ఉన్నాయి. రుచిరుభూతుడయ్యాడు, పట్టు వస్త్రం ధరించాడు, విభూతి రకాలు ధరించాడు, పూజా మందిరంలో దర్భసాప వేశాడు, జింగశరమం వేశాడు, తెల్ల వస్త్రం వేశాడు, పద్మాసనం వేశాడు, చిన్ముద్ర దాల్చాడు, నడ్డి బాగా నిలబెట్టాడు. అన్నీ బాగానే ఉన్నాయి. లోనకు బాగానే ఏమవుతుంది అక్కడ? ఇవన్నీ బాగానే ఉన్నాయిగా. హంగులన్నీ ఆర్భాటం అంతా బ్రహ్మాండంగా ఉంది. లోనకు పోయిన తర్వాత అక్కడ యుద్ధం ఆరంభమవుతుంది. కాబట్టి ధ్యానాతో కర్మఫలత్యాగ. ధ్యానంలో కూర్చున్నావు, లోపల ఏం చేస్తున్నావు అంటే గతములో ఏ కర్మలైతే చేశావో ఆ కర్మల యొక్క సంబంధ సంస్కారములు మనసులో ప్రింట్ అయి ఉన్నాయి. అవి లోపల సతాయిస్తూ ఉన్నాయి. బయట ఉండగా జ్ఞాపకం రావు. లోనకు పోయావా అంటే జ్ఞాపకం రాని కూడా మొత్తం కలిసి వచ్చేస్తా, పదండ్రా పోదాం అని చెప్పేసి. అది జయించగలిగితే సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. నువ్వు లోనకు పోవటానికి ఆటంకం ఏమిటాయి? అక్కడ ఎవరు ఆగిపోయేది అక్కడ నిన్ను? మా ఉన్నోళ్ళు మొత్తం బయట ఉన్నారు, వాళ్ళేం ఆపటం లేదు. మరి నువ్వు లోనకు పోలేకపోతున్నావే, ఏమిటి కారణం అంటే నువ్వు పెట్టుకున్న సంస్కారాలు అక్కడ అడ్డుపడుతూ ఉన్నాయి. సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. కాబట్టి లోన ఉన్నటువంటి సంకల్పాలు అనేటువంటిదియే నిన్ను బంధించేవిగా ఉన్నాయి అన్నాడు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్త ముక్తై నిర్విషయం స్మృతం. కాబట్టి మోక్షం బంధం అనేటువంటి యొక్క అంశములు నువ్వు కూర్చున్న తర్వాత ఉన్నటువంటి ఏ ప్రక్రియతున్నదో అది అక్కడ నీకు బంధం కానీ మోక్షం కానీ యొక్క అంశములు కలిగి ఉన్నాయి. నిస్సంకల్పం మోక్షం అన్నాడు, సంకల్పం ఉంటే బంధం అన్నాడు. ఆత్మ అనుభవానికి అడ్డుగా ఉన్నటువంటి సంకల్పాలు అవి ఎక్కడికి నువ్వు లోన పెట్టుకున్నావు అని కర్మలు చేశావు. ఆ కర్మల యొక్క సంబంధ సంస్కారములు ముద్రలు లోన చేరిపోయాయి. ఆ చేరిపోయి ఉన్న సంస్కారములు ఎట్లా ఉన్నాయి అని చెప్పనంటే ఈ సాధకుడే ఉన్నటువంటి వానికి అడ్డు తగిలేటువంటివిగా ఉన్నాయి. సాధకుడుగా కానటువంటి వానికి ఏమో జన్మలకు హేతువుగా ఉన్నాయి. సెల్ ఫోన్లు కట్టండి కాసేపు. ఏం చెప్పాను చెప్పండి. సాధనాపరులుగా ఉన్నటువంటి వారికేమో అడ్డుపడేటువంటివిగా, ఆత్మోన్నతిని పొందనివ్వకుండా అడ్డుపడేటువంటివిగా ఉన్నాయి. అదే సామాన్య వ్యవహారం చేసుకుని పోయేటువంటి వాళ్ళకైతేనేమో అనేక దేహాలు ఇచ్చేవిగా ఉన్నాయి. ఆ సంస్కారములు మనసులో పడ్డ సంస్కారములు సామాన్య వ్యవహారం చేసుకుంటూ పోయేటువంటి వారికేమో జన్మలు ఇచ్చేవిగా ఉన్నాయి ఆ సంస్కారములు. అదే నివృత్తి మార్గంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం చేసేటువంటి వారిని లోనగా పోనివ్వకుండా అడ్డుకునేటువంటివిగా ఉన్నాయి అక్కడ. అంతే. అందుచేత ధ్యానము కంటే కర్మఫలత్యాగం శ్రేష్టం. ఏమిటి కర్మఫలత్యాగం అంటే? మన ధ్యానం అని చెప్పనంటే కూర్చుంటాం, కూర్చున్నప్పుడు బ్రహ్మాండం కనబడతాం, చూసే వాళ్ళకి సూపర్లకి మనం ఎంత విధానంలో ఉన్నామనేటువంటి భావనగా గోచరిస్తాం. ఇంకా లోగుట్టు పెరుమాల గెరుక అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ మనోసంకల్పాలు జయించగలిగితే నువ్వు లోన ఉన్నటువంటి నీ యొక్క స్వస్వరూపాన్ని నువ్వు పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడేమన్నాడు? అనన్యచేతాః సతతం యోమాం స్మరతి నిత్యశః తస్య అహం సులభః. తస్య అట్టివానికి సులభః అహం సులభః. నేను సులభుడును, పొందబడతాను. మీ గీతలో మీరు ఏ మూలకన్నా పోండి అని చెప్పే మాటలు ఇయే, రెండో మాటే ఉండదేక. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ 12వ అధ్యాయం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ. నువ్వు నాయందే ఉంటావు, నేనే నీవు, నీవే నేను, ఇద్దరం ఒకటే. అక్కడ ఇద్దరు లేరేక, నువ్వు లేవు నేను లేను. ఉందేమిటి? ఉన్నది ఒకటే, ఏకం అద్వితీయం బ్రహ్మ. చేతన పదార్థం ఒకటే, ఆ ఒక్కటే నీవు నేనై ఉన్నాను. ఆ స్థితి రావాలని చెప్పనంటే మనసును ముందు ప్రవేశింపచేయి, లేదు తర్వాత బుద్ధిని ప్రవేశింపచేయి. అయ్యా రెండున్నాయా వస్తువులు?
ముందు మనస్సు అని చెప్పిన అన్నావు, తర్వాత బుద్ధి అని చెప్పిన అంటున్నావు కదా, రెండు పెట్టావు మాలో. ఒకటే పెట్టాను, రెండు దిగుతున్నావు ఇక్కడ. మలినమై ఉన్న భాగాన్ని మనస్సు అంటారు, శుద్ధమై ఉన్న భాగాన్ని బుద్ధి అంటారు. అదే ఆ వస్తువే. మలినాంతఃకరణం మనస్సు అన్నారు, శుద్ధాంతఃకరణం బుద్ధి అన్నారు. ఎప్పుడైతే ధ్యానంలో ప్రవేశించావో మలినమై ఉన్నటువంటి యొక్క భాగం అంతరిస్తుంది. మలిన సాత్విక అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్విక విద్య ఆవిర్భవిస్తుంది. అందువల్ల మలిన సాత్విక మనస్సు అంతరించగా అదే బుద్ధిగా పరిణమిస్తుంది. కాబట్టి ముందు మనం ప్రవేశింపజేయాల్సింది మనస్సు. అది శుద్ధమైందా బుద్ధి అవుతుంది. మై బుద్ధిం నివేశయ, ఆ శుద్ధ బుద్ధిని ప్రవేశింపజేస్తే నివశిష్యసి మయ్యే, నువ్వు నా యందే ఉంటావు, నేనే నీవై ఉంటావు. అది బ్రాహ్మీ సంబంధ అనుభవము. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపయోముఖ్యతి. ఏషా బ్రాహ్మీ, దాన్ని బ్రాహ్మీ సంబంధ స్థితి అని చెప్పని అన్నారు. అవస్థలగావు. జాగ్రత్తని అవస్థ అంటారు, స్వప్నాన్ని అవస్థ అంటారు, సుషుప్తిని అవస్థ అని చెప్పని అంటారు. స్థూల దేహ సంబంధంతో వస్తుంది కాబట్టి అవస్థ అన్నారు. సూక్ష్మ దేహ సంబంధంతో వస్తుంది కాబట్టి అవస్థ అన్నారు. కారణదేహం అజ్ఞాన సంబంధమై ఉంది కాబట్టి అవస్థ అన్నారు. ఆత్మ సంబంధమై ఉందానికి అవస్థ అని చెప్పని అంటారా? స్థితి అది నీవు, అది అవస్థ కాదు. అవస్థలు బాధింపబడతాయి. అనాత్మ సంబంధ వస్తువుల వల్ల భాషించింది కాబట్టి బాధింపబడతాయి. స్థితి అది ఎప్పటికీ ఉంటుంది. అందువల్ల దానికి లేమనేటువంటి దానం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నావా? ఉన్నాను. స్వప్నావస్థలో ఉన్నావా? ఉన్నాను. సుషుప్త అవస్థలో ఉన్నావా? ఉన్నాను. ఆ ఉన్నాను అనేటువంటి యొక్క ఉనికి స్థితి. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో ఉందా? లేదు. స్వప్నం సుషుప్తిలో ఉందా? లేదు. సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు ఉన్నాయా? లేవు. అవస్థలు లేమి ఏర్పడుతుంది. నీకు ఆ ఉనికికి లేమి లేదు. జాగ్రత్తలో ఉన్నా, స్వప్నంలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా ఆ సత్తా మాత్రమై ఉన్నటువంటి యొక్క ఉనికిలో ఉండటాన్ని స్థితి అని చెప్పని అంటారు. కాబట్టి ఆ స్థితి అనేది నీకు రావాలని చెప్పన్నట్లయితే ఎక్కడో పోతే వచ్చేది కాదు. రామేశ్వరం పోవాలా, కన్యాకుమారి పోవాలా, శ్రీశైలం పోవాలా, అన్నవరం పోవాలా, సింహాచలం పోవాలా, ఋషికేశం పోవాలా, హిమాలయాలకు పోవాలా, అమర్నాథ్ పోవాలా, మానస సరోవరం పోవాలా, ఎడకన్నా ఈ దేహం మోసుకుపోవటమే. ఆ స్థితి మాత్రం వచ్చేది కాదు. చూడాలంటే పోవచ్చు. లోకల్ ఎన్నో ఉన్నాయి. ఎంతలో ఇండియాలోనే ఉన్నాయా? అమెరికాలో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, స్విట్జర్లాండ్లో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, 190 దేశాలు ఉన్నాయి. మొత్తం చూసిరా. ఓపిక ఉంటే, డబ్బు ఉంటే, ఓపిక ఉండాలి, డబ్బు ఉండాలి. ఇంకా నీకు ఓపిక ఉంటే సముద్రాల్లో ఎన్నో వింతలు ఉన్నాయి, గట్లోకి పోయిరా. ఎన్నో వింతలు ఉన్నాయి. ఇంకా పర్వతాలలో, గుహల్లో, వాటిల్లో ఉన్నాయి. గుహలు కొన్ని గుహలు ఉంటాయట. ఇక్కడ ప్రారంభం చేస్తే హైదరాబాద్లో పోయి ఉంటాం. గుహలు అంతంత పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి. తిరగాలే కానీ, ఓపిక ఉండాలే కానీ, చూడగలిగే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎన్నో వింతలు లోకంలో ఉన్నాయి. ఈ భూమండలమే కాదు, ఇంకా చంద్రమండలం అన్నారు, కుజమండలం అన్నారు, ఇంక బృహస్పతి మండలం అన్నారు. పోయిరా ఓపిక ఉన్నట్లయితే. నీకు ఓపిక ఉండాలి, డబ్బు ఉండాలి, శక్తి ఉండాలి, ఆయువు ఉండాలి. ఏమి సాలవక నమోక్ష నభసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞానం నిబోధత అని యోగ వాసిష్ఠం. నమోక్ష మోక్షం లేదు. నభసః పృష్ఠే, నభసః ఆకాశం యొక్క పృష్ఠే ఈపులో, ఈపి ఆకాశం పై భాగంలో మోక్షం లేదు. కైలాసం పోతా ఉంటారు, వైకుంఠం పోతా ఉంటారు, సత్యలోకానికి పోతా ఉంటారు, గోలోకానికి పోతా ఉంటారు. ఈ మధ్య కాలంలో వచ్చింది మళ్ళా సత్యలోకానికి పోతాం. శుద్ధాత్మలై ఉంది. యాడగన్నబో నువ్వు ఆ బ్రహ్మ భువనాహ లోకాహ పునః ఆవర్తిన, తిరిగి రావాల్సిందే. పోవటం అన్నది ఉందా అంటే రావటం అనేది ఉంటుంది. పోయేవాడు బ్రహ్మమా జీవుడా? మరి జీవుడు పోతే రావాల్సిందేగా. జీవత్వానికి కారణం ఏమిటి? అవిద్యోపాధికో జీవ, అజ్ఞానం ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది. ఆ జీవుడుగా ఉన్నంతకాలం సూక్ష్మదేహం, ఇంద్రియాత్మక సూక్ష్మదేహం ఉంటుంది. సూక్ష్మదేహం ఉన్నంతకాలం కర్మవాసనలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాడు పోతాడు, వస్తూ ఉంటాడు. పుణ్య విశేషం ఉంటేనేమో ఆ లోకాలకు పోతాడు, పాప విశేషం ఉంటే ఈ లోకాలకు పోతాడు. ఆడకపోతే మోక్షం అక్కడే లేదని చెప్పాడు.
నభసహ పృష్ఠే నపాతాలే, లోకాలకు పోతే మోక్షం వస్తుందో అతల వితల సుతల రసాతల మహాతల పాతాల తలాతల మహాతల పాతాల ఎన్నో ఉన్నాయి ఆడకపోయిన మోక్షం లేదు. నా భూతలే, ఈ భూతలంలో రామేశ్వరం, శనీశ్వరం అనేక క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆయా పుణ్యక్షేత్రాలకు పోవటం వల్ల పుణ్యం వస్తుంది. అవి పుణ్యక్షేత్రాలు, జ్ఞానక్షేత్రాలు కాదు, పుణ్యక్షేత్రాలు. కాబట్టి అక్కడికి పోయామంటే దాన ధర్మాలు చేస్తాం ఊరుకోంగా, ఏదో ఉన్నంతలో పక్క వాళ్ళకి పెడతాం, మునకేస్తాం గంగలో, విశ్వేశ్వరుని సేవిస్తాం, అన్నపూర్ణను దర్శించుకుంటాం, పేదలు ఉంటారు అన్నదానం చేస్తాం, 10 మందికి ఏదన్నా బుద్ధి పుడితే చేస్తాం, ఊరికి ఊరంగా ఉన్నాగా. మనం ఇంటికాడ ఉంటే చేయకపోవచ్చు, ఆడపోయినప్పుడు చేస్తాం. కొన్ని పనులైనా అన్నసత్రాలు ఉంటాయి, అన్నదానం కోసంగా డబ్బులు కడతాం. ఇట్లా కొన్ని పనులు చేస్తాం కాబట్టి దానివల్ల ఏమవుతుందని చెప్పంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వస్తే ఉత్తమ లోకాలు, ఉత్తమ దేహాలు, ఉత్తమ భోగాలు అని చెప్తారు. మోక్షౌహి చేతో విమలం, నీ మనసు అనేటువంటి యొక్క వస్తువు కాడే మోక్షం ఉన్నది. మనస్సుని ఈ పక్క తిప్పావా బంధం, మనస్సుని ఆ వైపుకు తిప్పావా మోక్షం అని చెప్పి అన్నారు. అందుచేత ఇక్కడ నీకు చూస్తే ఈ 3 మంత్రాలలో కూడా, ఈ 3 మంత్రాలే శ్లోకాలను కోసం 12, 13, 14. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధన్యాదాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సహ యాతి పరమాం గతిం అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అందుచేత అలాంటి ఆ స్థితి అనేది రావాలని చెప్పినట్లయితే దాని మార్గం అంతా చెప్పుకొచ్చారు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఆ పైన చెప్పిన విధానంగా జీవితంలో అనుష్ఠించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటివారు సంసిద్ధిం పరమాం గతాః, సంసిద్ధిం పరమాం గతాః, పరమాం శ్రేష్టమై ఉన్నటువంటి ఆ సిద్ధిని గతాః పొంది ఉన్నటువంటి మహాత్మానః మహాత్ములు నా ఆప్నువంతి ఇక వాళ్ళు పొందరు. ఏం పొందరు వాళ్ళు అని చెప్పానంటే దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖానికి నిలయమై ఉన్నటువంటిది యున్ను అశాశ్వతం, అశాశ్వతమై ఉన్నటువంటి యొక్క పునః జన్మ, పునః జన్మ, పునః మరలా జన్మమును వాళ్ళు పొందరు. మాం ఉపేత్య నన్నే వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళంటే ఈ పైన చెప్పిన విధానం అన్నమాట. ఆ 3 శ్లోకాలు చూసుకోవాలి. ఎక్కడ ఆ పై చూసుకోవాలి, ఈ విషయానికి ఆ పైన చూసుకోవాలి. పైన 11వ మంత్రంలో ప్రతిజ్ఞ చేశాడు. యత్ అక్షరం వేద విదః వదంతి విశంతి యద్యతయః వేతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అది ప్రతిజ్ఞావాక్యం. అది అలాంటి ఒక విషయం నీకు ప్రవక్ష్యే చెప్పబోతూ ఉన్నాను అని చెప్పని ప్రతిజ్ఞ చేసి 3 శ్లోకాలలో ఆ యొక్క బ్రాహ్మీ అనుభవాన్ని, మోక్ష అనుభవాన్ని, ఆత్మ అనుభవాన్ని పొందేటువంటి అంశాన్ని గురించి ఎక్కడ చెప్పుకురావటము జరిగింది. కనుక ఆత్మానుభవాన్ని పొందటం అని చెప్పనంటే నీలో తప్ప ఇంకెక్కడా బయటికి పోయి పొందే అవకాశం అనేటువంటిది లేదు. సాధనాంశము ద్వారానే లభ్యమయ్యేదిగా ఉన్నది. అది పొంది ఉన్నటువంటి తత్వవేత్తలు నా ఆపునవంతి పునర్జన్మ తిరిగి మరల వాళ్ళు పుట్టరు. దుఃఖాలయం అశాశ్వతం, ఈ దేహానికి పరమాత్మ ఒక నామం పెట్టాడు. దుఃఖాలయం అనే పేరు పెడుతున్నాడు ఈ దేహానికి. దేహం దుఃఖాలయం, దుఃఖాలకు నిలయం. ఎందుకు దుఃఖాలయం అయింది దేహం?
గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ అనేది ప్రారబ్ధముగా ఈ దేహరూపముగా ఉన్నది. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ఏమిటయ్యా ప్రారబ్ధము అని చెప్పినట్టే ప్రా ప్లస్ ఆరబ్ధం స్టార్ట్ అయ్యిందన్నమాట. ప్రకర్షేణ ఆరబ్ధం స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యి ఎట్లా ఉంది? ఈ దేహమే ప్రారబ్ధం అంటే ఇంకొక విధానం కాదు, ఈ దేహమే ప్రారబ్ధం. దేహరూపముగా ఉన్నదే ప్రారబ్ధం. ఆ దేహమును అంటిపెట్టుకున్నాడు. ఆ దేహమును అంటిపెట్టుకున్నంతకాలం ఆ దేహం ద్వారా వచ్చేటువంటి యొక్క వేదనలు, బాధలు, దుఃఖములు, సమస్యలు, రోగములు అన్నీ కూడా వాడు ఆస్వాదిస్తూ ఉండాల్సిందే. ఈ దేహ సంబంధం లేకుండా ఉన్నంతసేపు ప్రశాంతిగా ఉంటాడు. ఏమిటా ప్రశాంతి అంటే సుషుప్తి అవస్థ. ఆ సుషుప్తిలో ఉన్నంతసేపు వాడికి ఈ దేహ సంబంధ బాధ లేదు. ఉంటుందా? లేదు. ఒక వ్యక్తి పొన్ను పుచ్చిపోయింది, ఆ పొన్ను బాగా పోటు పుడతా ఉంది, ఒకటే రాగాలు తీస్తూ ఉంటాడు, కూని రాగాలు తీస్తూ ఉంటాడు, కుయ్యో ముర్రో అంటూ ఉంటాడు, నిద్రకు పోయాడు. ఉంటుంది అక్కడ? లేదు. కనుక దేహం యొక్క సంబంధం లేదు కాబట్టి ఆ దేహం యొక్క సంబంధ బాధలు ఆ జీవుడిని అంటే అవకాశాలు లేవు. మనసు సుషుప్తి ఎందన సుమరగ్గిననేమియుతోపకుండు నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోసు ఈ ఘనతర బంధమోక్షమయ కారణ కార్యములెల్లతానయ్యి అనిశములో వెలిందిరుగునారయ నెమ్మనమట్లుగావునన్. మనసు సుషుప్తి ఎందన సిమరగ్గిన నేమియుతోపకుండు. మనసు అనేది సుషుప్తిలో మునిగిందా అని చెప్పనంటే ఆ దేహ సంబంధం లేదు కాబట్టి వానికి ఎలాంటి యొక్క బాధలు ఉండవు అన్నాడు. నమ్మనమటు మేలు కొన్నను సమస్త జగంబులు గల్గి దోచు. మనస్సు కాస్త బయటకు వచ్చిందా, మళ్ళీ దేహాన్ని ధరించాడా అంటే ఆ దేహ సంబంధ బాధలన్నీ మొత్తం వచ్చి చుట్టేస్తాయి, మళ్ళీ బాధించడం ఆరంభమవుతుంది. కాబట్టి ఆ దేహముతో సంబంధం పడ్డాము అంటే ఆ దేహము ద్వారా వచ్చేటువంటి యొక్క బాధలకు గురి కావాల్సిందే. జ్ఞానికి ఆ బాధలు లేవు అని చెప్పి అన్నారు. ప్రారబ్ధం ఉన్నది, బ్రహ్మానుభవాన్ని పొందిన వానికి ప్రారబ్ధం అనేది ఉన్నది అన్నారు. కానీ ఆ ప్రారబ్ధం అనేటువంటి దేహంతో సంబంధం పడి ఉంటుందే కానీ ఆ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క బాధలు జ్ఞానిని బాధించవు అనేటువంటి మాట. ఎందుకంటే ఆ దేహం విడబడి యోగ సమాధిని పొందేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఈ దేహ సంబంధ బాధలు బాధింపలేవు అనేటువంటి యొక్క మాట వాడటం జరుగుతుంది. అది ఎంతవరకు నిజము అనేటువంటి విషయం అనుభవం గలవాడు చెప్పాల్సిన విషయం. అది చెప్తున్న మాట చెప్పుకుంటున్నాం అంతవరకే కానీ మనం దేహంతో తాదాత్మ్యమును పొందాం. మనం ఎంత బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేసినా, ఎంత శాస్త్రం యొక్క అధ్యయనం చేసినా, ఎంత అహం బ్రహ్మాస్మి అని చెప్పని అనుకున్నా, ఎవరైనా కానీ పేరు పెట్టి తిట్టాడా అంటే ఊరుకుంటామా? ఆ బ్రహ్మజ్ఞానం పక్కన పెట్టేస్తాం, అహం బ్రహ్మాస్మి సంచుల పడేస్తాం, అలా అబ్బాయి చూసుకుందాం అని చెప్పని అంటాడు. కాబట్టి ఏంటంటే ఈ దేహం యొక్క విధానం బాగా నాటుకుపోయింది, జన్మజన్మాలుగా నాటుకుపోయింది. ఒక పూటతో పోయే విధానం కాదు. ఒక అనుభవ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారి విషయంలో తప్ప శాస్త్ర జ్ఞానం అనేటువంటి విషయం వరకు మాత్రం ఇది దేహం యొక్క సంబంధ వికారాలు వదిలిపెట్టే విధానంగా లేవు. నష్టో మోహ స్మృతులబ్ధ అని చెప్పి అన్నాడు అర్జునుడు. మరి వ్యవహారం వచ్చినప్పుడు ఏం చేశాడు? అనేక వికారాలకు గురయ్యాడు. కాబట్టి ఏంటంటే పరోక్ష జ్ఞానం అన్నారు, అపరోక్ష జ్ఞానం అన్నారు. మీ రెండు మాటలు గీతలో వస్తాయి. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్, జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి అని అంటాడు పదాలు. మీరు జ్ఞానం విజ్ఞానం, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థ విచత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాస్మ. జ్ఞాన విజ్ఞాన, జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, రెండు ఉన్నటువంటి వాడు మహాజ్ఞాని. అతడు అనుభవజ్ఞుడు, తత్వానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడు. మయాల స్వాములు భూగర్భానికి పోయాడు, 12 తపస్సు చేశాడు. 12 ఏళ్ళు ఎందుకు చేశాడని చెప్పానంటే స్వరూప జ్ఞానం పొందాలి కదా. శాస్త్రాధ్యయనం చేశాడు, జ్ఞానం అనేది వచ్చింది, నేను దేహం కాదు నేను ఆత్మనే అనే జ్ఞానం కలిగింది. ఎందుకు భూగర్భానికి పోవటం? అనుభవం కోసం. రమణ భగవానుల వారు శాస్త్రాధ్యయనం చేశాడు, అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదాలు అధ్యయనం చేశాడు.
తిరుమలనామల ఎందుకు పోయాడు? అక్కడ తపస్సు చేశాడు. తపస్సు ద్వారా తపో విద్యాభ్యాం పోతాత్మ. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ చెప్పే మాట శాస్త్రం. తపస్సు చేతనే బ్రహ్మం విజిజ్ఞాసస్వ తెలుసుకొనుము అని చెప్పని అంటాడు. బహవః జ్ఞాన తపసా పూత మద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం నా ఉనికిని ఆగతాః పొందిరి అన్నాడు. కాబట్టి మనం శాస్త్రం అధ్యయనం చేయటం ఒక విధానం, సాధన ద్వారా పొందే విధానం మరొకటి పరిపూర్ణత అంటాడు. ఏమి శ్రవణాయాపి బహుభిః నలభ్యః శృణవంతః అపి న విద్యుః. మన కాటకొల్లులో మాటలు వస్తాయి. శ్రవణాయ వినుట కొరకు నలభ్యః సాధ్యమయ్యేది కాదు, విందామన్నా తెలియబడేది కాదన్నాడు. శ్రవణాయ అపి బహుభిః నలభ్యః వాళ్ళు పొందలేకపోయారు అన్నాడు. శృణ్వంతః వాళ్ళు వినేశారంతా కూడా, మొత్తం శాస్త్రం అంతా కూడా ఆపోసనం బట్టేసేసారు. శృణ్వంతః అపి న విద్యుః ఎరుగరు అన్నాడు. ఆశ్చర్యభక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యజ్ఞాత కుశల అనుశిష్టః. న మేధయా న బహునా శృతేన, న మేధయా మేధస్సుతో పొందలేవు, నా బహునా శృతేన వినటం వల్ల కలిగే విధానం కాదు అంటాడు. మీకు ఇందే పాట గీతలో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం ఆశ్చర్యవద్వతదేవ శాన్యః ఆశ్చర్యవచ్చైన మన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ ఆశ్చర్యవద్వదతి ఆశ్చర్య శృణోతి ఆశ్చర్య శృణోతి దృష్ట్వా శ్రుత్వా ఉక్త్వా. ఎవరికి కూడా కశ్చిత్ ఏ ఒక్కనికి కూడా నా కశ్చిత్ నా వేద తెలియబడదు. నవాకు గచ్చతి నో మనో నవిద్దుమో నవిజానీమో. వాటిలో చెప్పే మాటలు ఒకటే ఈ ఉపనిషత్తుల్లో కానీ గీతలో కానీ మీకు శాస్త్రం అనేది ఒక అవగాహన ఇస్తుందే కానీ, ఆ మార్గం గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుందే కానీ అది గమ్యం కాదు. చెప్పేది గమ్యం అనేది ఏంటంటే నీ యొక్క సాధనను బట్టి ఏర్పడేటువంటిది గమ్యము అంటాడు. దుఃఖాలయం అశాశ్వతం. అందువల్ల ఈ దేహము దుఃఖాలయం ఎందుకని చెప్పి అన్నారంటే గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ప్రారబ్ధముగా ఈ దేహరూపకముగా వచ్చింది కాబట్టి ఆ దేహముతో సంబంధం పూర్తిగా పడి ఉన్నాం కనుక ఆ దేహము ద్వారా వచ్చేవన్నీ కూడా మరి వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఆనందం అన్నీ ఉంటాయి. కనుక పుణ్యకర్మలు బట్టి పాపకర్మలను బట్టి దేహం వచ్చింది కాబట్టి ఆ దేహము ద్వారా పొందేటువంటివన్నీ కూడా సుఖ దుఃఖములు అన్నారు. అవి వస్తూ ఉంటాయి దేహాన్ని బట్టి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం. అయిపోయింది టైం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆపునవంతి మహాత్మానః. మహాత్ములై ఉన్నటువంటి వారు నా ఆపునవంతి పొందరు. మహాత్ములంటే ఎవరయ్యా? మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. వాళ్ళు మహాత్ములంటే. మహాత్మా గాంధీ అంటాం, సరే మహానుభావుడుగా మనం చెప్పుకోవచ్చు. ఒక గౌరవభావం ఉంది కాబట్టి ఆయన మీద, ఒక ప్రయోజనాత్మకంగా పోరాటం చేశాడు కాబట్టి, గీతను చేతితో పట్టుకున్నాడు కాబట్టి, ఆదర్శవంతంగా జీవించాడు కాబట్టి ఆయన సాధన, ఆయన ప్రార్థన, ఆయన ధ్యానాన్ని బట్టి ఆ పదాన్ని పెట్టడం వల్ల దానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమి లేదు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. ఎవరయ్యా మహాత్ములు అని చెప్పనంటే దైవీ ప్రకృతిం ఆశ్రితాః. దైవీ అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, మలిన సాత్విక అవిద్యాకార వృత్తి మనందరూ అనగా లోకంలో ఉన్న జీవులంతా కూడా మలిన సాత్విక అవిద్యాకార వృత్తితో కూడి ఉన్నారు. లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని మలిన సాత్విక అవిద్య అని చెప్పని అంటారు. ఈశ్వర ఉపాధిని శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అంటారు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని విద్య అంటారు. అంటే ఆ విద్యా సంబంధ ఉపాధి కలిగి ఉన్నటువంటి స్వామిని ఈశ్వరుడు అని చెప్పని అంటారు.
మలిన సాత్విక అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క అతనిని జీవుడు అని చెప్పని అంటారు. జీవుడు కించిజ్ఞుడు, ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జీవుడు పరిచ్ఛన్నుడు, బద్ధుడు, అవిద్యాబద్ధుడు, రాగద్వేషమున గలవాడు, ఇంద్రియాలకి లోబడి ఉంటాడు, కించిజ్ఞుడు, పరిచ్ఛన్నుడు. ఇవన్నీ కూడా ఉపాధి తత్వాన్ని బట్టి ఏర్పడేటువంటి లక్షణాలు, గుణాలు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, స్వతంత్రుడు, ముక్తుడు, ఇవన్నీ కూడా ఈశ్వరుని చెప్పేటువంటి విధానం. ఇద్దరూ ఉపాధి సహితముగా ఉన్నారు. మలినోపాధి జీవుని ఎందు చెబుతాం, శుద్ధోపాధి ఈశ్వరుని ఎందు చెప్తాం. కాబట్టి ఆ ఈశ్వర సంబంధమై ఉన్న ఉపాధిని పొంది ఉన్నటువంటి వారు మహాత్ములు. మరి సాధన ద్వారా తనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞాన తామసిక సంబంధ ఉపాధిని తొలగింపజేసుకున్నారు, శుద్ధోపాధిని పొందారు. కాబట్టి మహాత్ములు అని చెప్పనంటే ఈశ్వరాంశ సంభూతులు, ఈశ్వర స్వరూపులుగా మనం సేవిస్తాం కదా. మహాత్ములు అంటే కదిలే దేవుడు. ఎందుకంటే వారు తపస్సు ద్వారా తనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుని శుద్ధత్వాన్ని పొందారు కాబట్టి, ఈశ్వరత్వాన్ని పొందారు కాబట్టి వారిని మనం ఈశ్వరారాధనగా మనం వాళ్ళని సేవిస్తాం. వాళ్ళు మహాత్ములు అన్నారు. కాబట్టి మహాత్ములు వాళ్ళు శుద్ధోపాధి ఉంది కాబట్టి, విద్య ఉంది కాబట్టి, విద్యయా అమృతం అసునతే. స్వరూప జ్ఞానాన్ని పొందటానికి విద్య సహకరిస్తుంది, అక్కడ అవిద్య అడ్డుపడుతుంది. మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చేవ ప్రకృతిం మోహినీం శ్రతా. ఇవన్నీ జీవుణ్ణి బంధిస్తుంది, అధపాతాలను తొక్కిపారేస్తుంది, దేహ వ్యామోహాలలో పడవేస్తుంది, విషయలంపటంలో ముంచేస్తుంది, మమకార మోహాలలోకి లాక్కుపోతుంది. ఈ మమకార మోహాలు నుంచి ఎడబడటం సాధ్యమైన విషయం కాదు. అంత తేలిగ్గా వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేవు. గట్టిగా వీడిని బంధించి పెట్టాయి కాబట్టి అవి బలత్కారముగా ఆ జీవుని ఆ వైపుకు లాక్కుపోతూ ఉంటాయి. కనుక లోకములో ఉన్నటువంటి సకల జీవులు, ఒక మానవ ప్రాణే కాదు, విశ్వంలో పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఏవైతే ఉన్నాయో అన్ని జీవ పదార్థాలే, అన్ని దేహాలే. ఆ దేహాలలో ఆకార భేదాలు ఉండొచ్చేమో కానీ లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఒకటే. ఆ సూక్ష్మదేహం యొక్క సంబంధం కలిగి ఉన్న జీవుడు ఒకడే. ఆ జీవుడు జన్మాంతరాలలో అనేక దేహాలు పొందుతూ ఉంటారు. మనం ఇప్పటికి ఎన్ని దేహాలు, ఎన్ని యొక్క అవతారాలు ధరించి వచ్చామో మనకి లెక్కపత్రం లేదు. అట్లాగా అనాత్మ యొక్క సంబంధముతో, మూలా విద్య సంబంధముతో, కారణదేహం యొక్క సంబంధముతో, అవిద్య సంబంధముతో, మలిన ఉపాధి యొక్క సంబంధంతో ఈ జీవుల లోకంలో అనేక దేహాలు ధరిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మహాత్ములు అని చెప్పి అన్నప్పుడు శుద్ధ సాత్విక విద్యను పొంది దైవీ ప్రకృతి అని చెప్పి అన్నారు. ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి వారు ఈశ్వరత్వముతో భాషించే వాళ్ళుగా ఉంటారు. అట్టి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి విద్య అనబడేటువంటి దాని ద్వారా బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందడం సులభముగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రితా భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాది అవ్యయం. వాళ్ళు మహాత్ములు అని చెప్పి అన్నారు. అది యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. జ్ఞానాగ్ని ద్వారా కర్మల దగ్ధం చేసుకుని ఉన్నటువంటి యొక్క వారు పండితులు, వారినే మహాత్ములు, పండితులు. విద్యావని సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శన. సమత్వ భావన కలిగి ఉన్నటువంటి వారిని పండితులు, వాళ్ళే మహాత్ములు, వాళ్ళే తత్వవేత్తలు. ఇట్లాగా మనకు పదాలు గీతలో చెప్పబడుతూ ఉన్నాయి. అందుచేత అలాంటి యొక్క ఆ మహనీయ స్థాయిని పొంది ఉన్నటువంటి వారికి ఆ దేహం ప్రారబ్ధానుగుణ్యముగా ఆ దేహం ఒకవేళ ఉంటే ఉండుగాక, కానీ ఆ దేహం ద్వారా కలిగేటువంటి యొక్క బాధలకు వాళ్ళు లోను కాకుండానే ఉంటారు. ఈ విధంగానైతే చింతకాయ పరిపక్వమైనప్పుడు ఆ టెంకికి గుజ్జుకి సంబంధం లేకుండా, గుజ్జుకి గింజకి సంబంధం లేకుండా ఎట్లయితే విడబడి ఉంటాయో అట్లా ఆ దేహమునందు కూడా విడబడి ఉండి ఆ దేహముతో ఉన్నారు. కాబట్టి ప్రారబ్ధం శేషించి ఉన్నది కాబట్టి ఆ ప్రారబ్ధం ఉన్నంత వరకు ఆ దేహములో కాలక్షేపం చేస్తారు, నిరంతరంగా బ్రహ్మావలోకనం చేస్తారు. ప్రారబ్ధం అయిపోయిందా అంటే మరుక్షణమే బ్రాహ్మీ అనుభవంలో ఉండిపోతారు, విదేహముక్తులుగా వాళ్ళు ఉంటారు. జీవించున్నంతకాలం జీవనముక్తులుగాను, ఆ దేహం పోయిన తర్వాత విదేహముక్తులుగా ఉంటారు. అందుచేత మరి ఇక్కడ అట్టి మహాత్ములు తిరిగి మరల అట్టి దుఃఖాలయమై ఉన్నటువంటిది
అశాశ్వతమై ఉన్నటువంటి యొక్క ఆ దేహాన్ని పొందరు. వాళ్ళు ఒకవేళ ఆ దేహం ఉన్నంతకాలం వాళ్ళ దేహం దుఃఖాలయంగా చెప్పే అవకాశం లేదు. వాళ్ళ దేహాన్ని దేవాలయంగా చెప్పవచ్చు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. సోహం భావ పూజ వాళ్ళది. సోహం 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 సహా అహం విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నేను అనేటువంటి యొక్క ఆ స్వరూప స్థితిలో ఉండిపోతారు. కాబట్టి అది సోహం యొక్క భావన. సోహం అంటే సహా ప్లస్ అహం, ఆ బ్రహ్మమే నేను. ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవంతో ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళ దేహాన్ని దుఃఖాలయంగా చెప్పే అవకాశం లేదు. వాళ్ళ దేహం దేవాలయము అంటారు. కాబట్టి దేవాలయం కాబట్టి మన మహాత్ముల్ని పిలుస్తాము, రావిస్తాం, కూర్చోబెడతాం, పాదపూజ చేస్తాం, పూలమాలలు వేస్తాం, గంధం పులుముతాం, అనేక సేవలు చేస్తున్నాము అని చెప్పనంటే అది దేవాలయం. దేవుడు ఉన్నటువంటి దేవాలయం. మనం కట్టుకునే ఆలయాలలో మనం దేవుని పెట్టుకున్నాం. ఆలయం కట్టాం, శివలింగాన్ని పెట్టాం. ఆలయం కట్టాం, ఆంజనేయ స్వామిని పెట్టాం. ఆలయం కట్టాం, అమ్మవారిని పెట్టాం. ఆలయం కట్టాం, రాముని పెట్టాం. ఆలయం కట్టాం, కృష్ణుని పెట్టాం. మనం పెట్టిన ఆలయాలు ఇవన్నీ కూడా మనం కట్టిన ఆలయాలు, మనం పెట్టిన దేవుళ్ళు అన్నమాట. మనం పెట్టాము దేవుళ్ళని. అందుకని దేవుడు అందులో లేవుగా. నువ్వు పెట్టుకున్నావు ఆ దేవునికి. ఆ రాతికి నువ్వు ప్రాణప్రతిష్ఠ చేశావు, నవధాన్యాలలో ముంచావు, అయ్యవారులను పెట్టావు, యజ్ఞాలు చేశావు, ప్రాణాన్ని పోసావు, ఆడ పెడుతున్నావు చేసుకుపోయి. ఉండాల్సిందే, ఆరాధన ఉండాల్సిందే. సామాన్య మానవులకు ఆరాధనా భావం రావాలంటే ఆలయాలు కూడా ఉండాలి. అది ప్రాథమికమైనటువంటి విధానం అన్నమాట. అది ఈ ఆలయాన్ని ఆయన కట్టాడు. ఈ ఆలయంలో ఆయన ఉన్నాడు. ఈ ఆలయంలో ఆ బ్రహ్మజ్ఞాని ఆ దేవుణ్ణి పొందేవాడుగా ఉన్నాడు. నిజమైన ఆలయం, నిజమైన దేవుడు, నిజమైన ఆలయం. శిలామృద్ధారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత అని ఉత్తర గీతలో శ్లోకం మంత్రం ఉంది. శిలా మృత్తు దారు పాత్రేషు దైవ బుద్ధి ప్రకల్పిత. నువ్వు భావన కల్పన చేసుకున్నావు. శిల రాయి, మృత్తు మట్టి, దారు కట్టె. మనం ఏం చేస్తాము అంటే శిలల మీద దేవుడనే భావన ఏర్పాటు చేసుకుంటాం, లేదా మట్టితో చేసుకుంటాం, దారు కట్టెల మీద చేసుకుంటాం. కొంచెం శక్తి ఉన్నవాడైతే ఎండితో చేసుకుంటారు. ఇంకా కొంచెం ఓపిక ఉన్నవాడైతే బంగారంతో చేసుకుంటారు. అన్ని లోహ పదార్థాలు, అన్ని ప్రకృతి వస్తువులు. ఆ ప్రకృతి వస్తువుల మీద నువ్వు ఓ దైవ బుద్ధి ప్రకల్పిత కల్పన చేసుకుంటూ ఉన్నావు. ఎందుకంటే నీవు ఉన్నటువంటి స్థాయికి, నువ్వు ఉన్నటువంటి యొక్క స్థితికి నీకు అది ప్రారంభంలో కావాలి. కాబట్టి ఆ దైవాన్ని పెట్టుకుంటాం, షోడశోపచారాలు చేస్తాం, అక్కడ నామాలు చెబుతాం, అష్టోత్తరం చెబుతాం, గంట సేపు కూర్చుంటాం, ఆరతలు వేస్తాము, పూలేస్తాము, మంత్రాలు చెబుతాము, ఓ శుచిర్భూతులమై కూర్చుంటాం. ఇంట్లో అంత పవిత్రత వస్తుంది. బిడ్డలు కూడా వస్తారు, బొట్టు పెట్టుకుంటారు, పువ్వు పెడతారు, దండం పెడతారు, ఆరతిస్తారు. ఒకానొక భక్తి యొక్క కేంద్రం, భక్తి పాఠశాల. ఇంట్లో ఒక భక్తి పాఠశాలగా పిల్లలకు సదాచారాన్ని నేర్పటానికి, సంస్కారవంతులుగా తయారు చేయటానికి, భక్తి పరువులుగా చేయటానికి ఒకానొక పాఠశాలగా పెట్టుకోవటం జరిగింది. అది ఉండాలి. అది లేకపోతే మానవులు దైవ భావన కలిగే అవకాశాలు ఉండవు. ఇక్కడ ఉపనిషత్తుల యొక్క విషయం వచ్చినప్పుడు దేహమే దేవాలయము అని చెప్పని ఆ దేహమనే దేవాలయంలో దేవదేవుని దర్శించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఆ దేహం అనేటువంటి దానిని మనం దుఃఖాలయంగా మలుచుకున్నాం. భోగాల్లో మునిగిపోవటం చేత, ఇంద్రియ వ్యాపారాల్లో మునిగిపోవటం చేత, ఇంద్రియ సంబంధ వ్యాపారాల్లో మునిగిపోవడం కారణంగా ఈ సాంసారిక జీవన విధానంలో ఈ ప్రాపంచిక విషయ వ్యామోహాలలో మునిగిపోయాం. కాబట్టి వాళ్లకు ఈ దేహం కేవలం భోగాలయంగా, రోగాలయంగా, దుఃఖాలయంగా ఏర్పడిపోయింది. వాడి ప్రధానంగా ఏంటంటే భోగాలయం. ఎందుకు వచ్చిందిరా జన్మ అంటే భోగించటానికి. అందువల్ల ఈ లోకములో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథేచ్ఛగా శక్తి మేరకు భోగించే మార్గాలలో పోతూ ఉంటాడు. తత్కారణంగా దానివల్ల ఏమవుతుంది? భోగే రోగభయం అన్నాడు భర్తృహరి. ఆ భోగాల్లోకి పోతే రోగాలు వస్తాయి. ఆ రోగాలు రావటం వల్ల ఏమవుతుంది? దుఃఖాలయం, ఆసుపత్రి పాలవుతారు, దుఃఖాలయం.
ఈ విధంగా ఆ శరీరాన్ని సామాన్య మానవులు దుఃఖాలయంగా మలుసుకుంటూ ఉన్నారు. అదే జ్ఞానియగువాడు చక్కగా యొక్క దేహమే అనేటువంటి దాన్ని దేవాలయంగా చేసుకుని దాంట్లో ధ్యానం జపాదులు కొనసాగించి ఆ దేవదేవుణ్ణి ఆరాధించి ఆ దైవం యొక్క అనుభవాన్ని పొందుతాడు. కాబట్టి వానికి ఆ దేహం దేవాలయంగా పరిణమిస్తుంది. అందుచేత మరి దేవాలయము ఈ దేహమే, దుఃఖాలయము ఈ దేహమే. భోగాలలో ముంచామా దుఃఖాలయం అవుతుంది, యోగ మార్గంలోకి తీసుకుపోయామా దేవాలయం అవుతుంది. అలాంటి యొక్క దానిని జ్ఞాని ఉన్నంతకాలం బ్రహ్మముని అవలోకన చేస్తూ ఉంటాడు. ఇక జన్మ రాకుండగా మరొక దేహం రాకుండగా అన్న విధానంలో బ్రహ్మము యొక్క అనుభవంలో ఉండిపోతాడు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును గుర్తించినవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని చెప్పనంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వృక్ష్యతి. జీవించి ఉన్నంతకాలం జీవనముక్తుడుగా ఉంటాడు. అంతకాలేపి ఆ దేహం పోయిన తర్వాత బ్రహ్మరూపుడై భాషిస్తాడు. అట్టివాడు యత్తగత్వా నా నివర్తంతే తత్ధామ పరమం మమ. యత్తగత్వా ఏ యొక్క ఉనికిని పొందిన తర్వాత తిరిగి మరలా జన్మకు రాడో అలాంటి దానిని తత్ధామ పరమం మమ, పరమాత్మ యొక్క ఉనికిలో ఆ బ్రహ్మమి ఉనికిలో అట్లాగా వాళ్ళు ఉండిపోతారు.